హాయ్, వెల్కమ్ టు ఉమెన్ కలర్ఫుల్ లైఫ్. మేము ములక్కాడ చికెన్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి. ఈ ములక్కాడ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు వేస్తున్నాము. వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేస్తే స్మెల్ బాగుంటుంది. ఫ్రై అవ్వకపోతే కొంచెం టేస్ట్ అనేది వేరేగా అనిపిస్తుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం మేము 1/2 kg చికెన్ వేస్తున్నాము. 1/2 kg చికెన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే ములక్కాళ్ళు వేసుకోండి. మీకు ఎన్ని ములక్కాళ్ళు పడితే అన్ని ములక్కాళ్ళు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. మేము 2 ములక్కాళ్ళు తీసుకుని వేసుకున్నాము. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే హాట్ వాటర్ అనేది వేసేస్తున్నాం. వేసేసి కుక్కర్ విజిల్ అనేది పెట్టేస్తాము. పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ములక్కాడ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక దీన్ని మళ్ళీ మనం చూడక్కర్లేదు. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో ములక్కాడ చికెన్ రెడీ. చాలా టేస్టీగా, ముక్క అనేది చాలా స్మూత్గా, ములక్కాళ్ళు కూడా ఎడకుండా చాలా బాగుంటుంది, జ్యూసీగా. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. ములక్కాడ చికెన్ చేసాము. అది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ములక్కాడ చూడండి, జ్యూసీగా చికెన్. నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం జ్యూసీగా ఉంచుకోవాలి. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. పీస్ చాలా బాగుంది. అక్కడ జ్యూసీగా చాలా బాగుంది. మనకి ముక్క ఇలా తీసిన వెంటనే ఇడిపోవాలి. మీరు కూడా ఈ కర్రీని, ములక్కాడ చికెన్ని ఇంట్లో చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్.